తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది పిల్లలు ఎంతో చక్కగా వేదం నేర్చుకుంటారండి. వాళ్ళలా ఆ వేదం పఠనం చేస్తూ ఉంటే భలే చూడముచ్చటగా ఉంటుంది. అలాగే ఆ స్థలంలో నుంచోవాలనిపిస్తుంది. చాలామంది స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ అవి భలే చెబుతూ ఉంటారు. నాతో పాటు ఒక బుజ్జి అతిథి ఉన్నారు. వాయునందనాచార్యులు శ్రీవారి దాసుడు అనే ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి. రామకిషోరాచార్యులు గారి సుపుత్రులు. వారితో మాట్లాడదాం ఇవాళ. వారు ఏ విధంగా వెంకటేశ్వర స్వామి వారు, వైభవ వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు, వారిని ఎలా పూజ చేస్తూ ఉంటారు, పూజా కైంకర్యాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా తను నేర్చుకున్నారు పూజా విధానం, అలాగే కొన్ని శ్లోకాలు కూడా చెప్తారు. మరి ఆలస్యం చేయకుండా వాయునందనాచార్యులు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. వాయునందనాచార్యులు గారికి ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం మీతో మాట్లాడడం, మిమ్మల్ని కలవటం. మా కోసం చాలా దూరం వచ్చారు వాయునందనులు. నేను కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. చాలా సంతోషం. స్వామి దయ అంతా. ఓం నమో వెంకటేశాయ. మీరు చాలా చక్కగా పూజలు చేస్తారని విన్నాము. మరి చెప్తారా ఏ విధంగా మీరు పూజలు ఆచరిస్తారు, ఏమేం చేస్తారు? అసలు పూజ అంటే మనం స్వామివారికి చేసే సేవే తన పూజ అంటారు. ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, పొద్దున్న లేస్తారు, బ్రష్ చేస్తారు, మొహము కాళ్ళు చేతులు కడుక్కుంటారు, స్నానం చేస్తారు, పొట్టు పెట్టుకుంటారు, దేవుడు దండం పెట్టుకుంటారు, తర్వాత టిఫిన్ తినేసి ఇప్పుడు ఆఫీస్కి వచ్చేస్తారు. మనం డైలీ రొటీన్ ఎలా చేస్తున్నామో దాన్నే పూజ అంటారు. నేను ఇప్పుడు పూజ ఎలా చేస్తానో చూడండి. నేను గుడిలోకి వెళ్ళి స్వామివారిని నమ్మంటారు, వస్తారు, వీళ్ళు కూర్చోమంటారు, కూర్చుంటారు, పాదాలు పళ్ళం మీద పెడతారు, నీళ్ళు పోసి బాగా శుభ్రంగా కడిగి చేతులు కడుగుతాను, మొహం కడుగుతాను, కడిగి ఆ పాత్ర పక్కన పెట్టుకుని తులసి దళం ఉంటుంది, తులసి దళాలు, దాన్ని తీసుకుని పళ్ళు తోముతాను, దాన్ని పక్కన పెట్టి తులసి ఇష్టం ఉంటుంది దాని లీవ్స్ తీసేసి నేల గీస్తాను, గీసి పక్కన పెట్టి స్వామిని కుర్చీలో కూర్చుంటారు, నేను నించుంటాను, కొంచెం నూనె తీసుకుని పైన నెమ్మదిగా ఇలా మధ్యన ఇలాగా రాస్తాను, రాసి ఆ నూనె తీసుకొని కొంచెం ఒళ్ళంతా నలుగు పిండి తీసుకొని ఇలా రాస్తాను, రాసి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆయన తల మీద ఇలా పోస్తాను, పోసుకొని కుంకుడికాయ రసం ఉంటుంది తల మీద నెమ్మదిగా ఇలా రుద్దుతాను మొత్తం. మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు తల మీద పోస్తాను. ఒక మంచి కొత్త తువాలు తీసుకుని ఆయన తల నెమ్మదిగా ఇలా తుడిచి ఒళ్ళు మొత్తం తుడిచి ఒక పట్టు పంచ తీస్తాను, ఒక మంచి కొత్త పట్టు పంచ తీసుకొచ్చి ఆయనకి నెమ్మదిగా ఆయన కట్టుకుంటారు, నేను నెమ్మదిగా కుర్చీలు పెట్టి హెల్ప్ చేస్తాను. ఆయనే కట్టుకుంటారు, మీరు అందిస్తూ ఉంటారు. కుర్చీలు పెట్టి పెడతాను. పెట్టిన తర్వాత ఆయనకి బొట్టు పెడతాను, తిరునామాలు బొట్టు పెట్టుకుని ఆయన కూర్చోమంటాను, కూర్చోపెట్టి పువ్వులు తీసుకుని ఆయన పాదాల మీద ఓం కేశవాయ మా నారాయణ ఆయన మా మామనాయన అని పూజ చేస్తాను. పూజ చేసి పొంగల్ తయారు చేస్తాను నేనే. పొంగల్ తయారు చేసి ఆయనకి తినమంటాను. ఆ స్వామి వేడివేడిగా ఉంది, తినండి స్వామి అని మధ్యలో కొంచెం నీళ్ళు ఇస్తూ పెట్టి ఆయన తింటారు. పక్కన పెట్టేసిన తర్వాత శుభ్రంగా ఆయన మూత కడిగి పాదాలు పెట్టి స్వామి మీరు పొంగల్ తిన్నారు, అలా హాయిగా రెస్ట్ తీసుకోండి అని హాయిగా అలా రెస్ట్ తీసుకుంటాను. నేను పూజ అలా చేస్తాను రోజు గుడికి వెళ్ళి. ఇవన్నీ ఏమిటి? షోడశోపచార పూజనా ఇది? షోడశోపచార పూజ ఈ విధంగా చేయాలి. ఇంకా ఇలా చేస్తే స్వామి కరుణించకుండా ఎందుకుంటారు కదా. మాట్లాడతారా మీతో స్వామి? అప్పుడప్పుడు అనిపిస్తుందా అనుభవం? మీరు ఎలా మాట్లాడతారు స్వామితో? ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ కానీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్తారా? అసలు కష్టాలే ఉండవు. అప్పుడప్పుడు చెప్తారు. అప్పుడప్పుడు చెప్తారు. ఎలాంటి సమస్యలు చెప్తారు? ఇప్పుడు నేను వేర్పాసాల్లో ఉంటే స్వామి ఉండలేకపోతాను, స్వామి ప్లీజ్ నన్ను ఉండ నుంచి బాగా చదివించండి అని అలాంటి కష్టాలు చెప్తాను.
ఉండలేకపోతే నన్ను ఇక్కడే ఉండేలా చెయ్యి, ఇక్కడే చదువుకుంటాను, కానీ కష్టంగా ఉంది, ఆ కష్టం తీర్చేయని అడుగుతారా? ఎంత మంచి వాళ్ళు మీరు. ఈ విధంగా చేస్తారు పూజ. ఇది ప్రతిరోజు ఉండండి, ప్రతిరోజు ఉంటుంది? ప్రతిరోజు చేస్తాను నేను. ఉదయం సాయంత్రం? ఉదయం చేస్తాను, సాయంత్రం కూడా చేస్తాను. సాయంత్రం కూడా ఇలా ఈ విధంగా. వస్త్రం ఇలాగే వేసుకుంటారా? వస్తాం ఇలాగే చేసుకుంటాం. ఖచ్చితం. ఇది ఈ రంగే ఎందుకు? ఈ రంగే కాదు, వైట్ అని నలుపు అన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ పంచ. ఇప్పుడు సండే అంటే సూర్యుడికి ఇష్టమైన కలర్ రెడ్, అది మండే అంటే వైట్. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు. ఈ నామాలు ఇవన్నీ మీరే ధరిస్తారా? నేనే పెట్టుకుంటా. చాలా చక్కగా పెట్టుకున్నారే, అవన్నీ నేర్చుకున్నారు. వేరే పాఠశాలలో నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్పిస్తారు. ముందు నాకు ఈ బొట్టు పెట్టుకోవడం, పంచ కట్టుకోవడం రాదు. వేరే పాఠశాల వెళ్ళాక నెమ్మదిగా వచ్చింది. ఒక్కొక్కటే ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? ఒక 5 to 6 days, 1 week పట్టింది. ఒక వారంలో నేర్చేసుకున్నారు చక్కగా. స్వామివారు అండి ఎందుకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే? ఒక కారణం ఉందా? అంటే నాకు ఆయన నాకు తండ్రిలా చూసుకుంటాను నేను. అన్నీ అన్నం పెట్టడం అన్నీ చూసుకుంటాను నేను. అందుకే ఆయన నాకు చాలా ఇష్టం. అంటే అందరి దేవుళ్ళు సమానమే, కొంచెం ఇష్టం వెంకటేశ్వర. కొంచెం ఎక్కువ ఇష్టమా వెంకటేశ్వర స్వామి అంటే? వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఇవన్నీ పులిహార, దద్దోజనం అని చేస్తాం. అన్నీ చేస్తారా? మీకేమి ఇష్టం ప్రసాదం? మాకైతే దద్దోజనం ఇష్టం. అన్నీ ఇష్టమే. అన్నీ ఇష్టమే, కొంచెం ఎక్కువ ఇష్టం దద్దోజనం అయితే, అంతేనా? ఎక్కువ ఇష్టం. ఇప్పుడు మరి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, చక్కగా సినిమాలకు వెళ్తూ ఉంటారు, ఆడుకుంటారు. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నాకు చేయాలనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి చూడకుండా చదువుకుంటాను. అంటే అవి ఏం పట్టించుకోకుండా. అంటే 1 monthకి ఒక్కసారి వెళ్తాం బయటికి. అవసరమా అవన్నీ కూడా ఉండాలా? కేవలం స్వామి సేవ ఇవి ఉంటే చాలా మనకి? చదువుకుంటాను రోజు పొద్దున్న 6:30 to 5 గడి 6:30కి గుళ్ళకి వెళ్ళిపోయి ఆరాధన చేసుకుంటాను. ఆరాధన చేసుకుని స్వామివారికి కాళ్ళు మొక్కి అన్నీ చేసి చదువుకుంటాను రోజు. అంటే 5కి వెళ్ళి ఆరాధన చేసుకుని 11:30 to 11 o'clock వరకు చదువుకుంటాను. లాస్ట్లో స్వామికి భోగం పెట్టేసి నెమ్మదిగా లాస్ట్లో కాలు పట్టి తలుపు మూసుకుని వెళ్తాను. మళ్ళీ సాయంత్రం సేమ్ అన్నమాట. మళ్ళీ సాయంత్రం ఆరాధన చేయరు. సాయంత్రం రాగానే ప్రసాదం చేసి ఆయనకి పెట్టి తర్వాత నేను చదువుకుని తర్వాత లాస్ట్లో ఆయనకి నైవేద్యం పెట్టి తర్వాత నేను ఇంటికి వెళ్తాను. మీకు ఏమైనా స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ మంత్రాలు ఏవైనా చెప్తారా మా కోసం? చెప్పండి. సుదర్శన శతకం అని 100 శ్లోకాలు ఉంటాయి. దాంట్లో నాకు కొంచెం కష్టంగా ఉంటాయి. దాంట్లో కొంచెం నాకు 9 వచ్చాయి. 9 నెక్స్ట్ 10th నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్. సుదర్శన శతకం అని, గణపతి పూజ అని అన్ని కొంచెం చెప్పండి. ఫస్ట్ శ్లోకం చెప్తాను. రంగేశ విజ్ఞప్తి కరామేశ్య చకార చక్రేశ నతి నివృత్తయే సమాశయం వరపూరణీయ సంకూర నారాయణ నామకం మునం. దీని ధ్యానం శ్లోకం ఉంటుంది. ఫస్ట్ మనం సుదర్శన శతకం స్టార్ట్ చేసే ముందు ఈ శ్లోకం చెప్పుకుని స్టార్ట్ చేస్తాం. సౌదర్శనుజ్జిహార దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యాంధకార క్షేత్ర జగతంకార భూమ్నా స్వదాంన దోహకర్జు దూరకర్జ ద్విభుత రిపు వరు కంఠ వైకల్య కల్య జ్వాలా జాజ్వల్యమాన వితరతు భవతాం బీప్సయ బీప్స్తాని. ఇలాగా 9 శ్లోకాలు నేర్చుకున్నాను. 9 వరకు. ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ మీకు? మా నాన్నగారు నేర్పిస్తున్నారు. మా నాన్నగారు గురువు గారు నాకు చెప్తారు. అంటే నాన్నగారే నాకు చెప్తారు, నేర్పిస్తారండి. మీ నాన్నగారే మీ గురువు గారు అనమాట. ఆరాధార సహస్సాత్ విశర్తి వింతక్షేప దక్షాత్
నాభిర్వాస్వత్ సనాభే నిజ విభవ పరిచ్ఛిన్న భూమిర్షనేమే ఆమ్నాయి రేఖకంఠ ఇష్టమహిమ మహో మాధవీయస్య హేతే తత్వ దిక్ష్వేదమానం చతుషు చతురః పుష్యతాత్ పురుషాత్. ఫోర్త్ ఫోర్త్. ఇలా అన్ని మొత్తం 9 నేర్చుకున్నారు. నాన్నగారు మరి కఠినంగా ఉంటారా? ఎలా చెప్తారు? కొంచెం నమ్మకంగా చేస్తారు, కానీ చదువులో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే ఎక్కువ నేర్చుకో, బాగా చదువు, బాగా దృష్టి పెట్టు అని చెప్తారు. ఇష్టమా మీకు ఇవన్నీ నేర్చుకోవటం, స్వామి ఆరాధన చేయటం? వేదం అంటే నాకు ఇష్టం, వేదం అందుకే బాగా దృష్టి పెట్టి చదువుతాను. ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు వేదంలో? వేదంలో కృష్ణ యజుర్వేదం ఉంది, దాంట్లో చదువుకుంటున్నాను. మీ కోరిక ఏమిటి తర్వాత, పెద్ద అయిన తర్వాత ఏం చేద్దామని? ఎలా? నేను పెద్ద అయ్యాక నాన్నగారి దగ్గర నేర్చుకుని పెద్ద అయ్యాక నేను పెద్ద వేద పండితుని అవ్వాలి అని కోరిక. స్వామి దయ ఖచ్చితంగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడే ఇంత చక్కగా చెప్తున్నారు, ఇన్ని నియమాలు పాటిస్తూ. స్వామి, మరి మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? ఉదయం పొద్దున్న లేస్తాను 5 గంటలకి. లేచి బ్రష్, స్నానం చేసి పొట్టు పెట్టుకొని పంచ కట్టేసుకొని గుడికి వెళ్తాను. ఆరాధన చేసుకొని స్వామికి ప్రసాదం పెట్టి మళ్ళీ గుడిలోనే నేను పొంగల్ తింటాను. పొంగల్ కానీ ఏదో ఒక ప్రసాదం. ఆ ప్రసాదం తిన్నాక 7:30 to 11 o'clock చదువుకుంటాను. 11 o'clockకి స్వామివారికి భోగం పెట్టేసి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అన్నం తినేస్తాను. అన్నం తిన్న తర్వాత మళ్ళీ పొద్దున్నే సాయంత్రం 4:30కి లేచి నాన్నగారితో గుడికి వెళ్ళిపోతాను. గుడికి వెళ్ళిపోయి ప్రసాదం చేసి నాన్నగారితో స్వామివారికి పెట్టి చదువుకుంటా. చదువుకున్న తర్వాత రాత్రి భోగం పెట్టేసి మేము ఇంటికి వెళ్ళి రాత్రి తినేసి 8:30 to 9:30 పడుకుంటారు. 9:30కి పడుకుని మళ్ళీ 5 o'clock అలా. బాగుంది మీ దినచర్య చక్కగా. ఇంకా అక్కడే కాలక్షేపం అవుతుంది కదా ఆలయంలోనే. ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. శనివారం ఒక్కరోజు నేను స్వయం పాకలు పుచ్చుకుంటాను. అంటే స్వయం పాకలు ఇస్తారు, నేను తీసుకుంటాను. మీరు స్వయం పాకం తీసుకుంటారా? ఆ రోజు ఒక్కరోజు సరే, మిగతా అన్ని రోజులు చదువుకుంటాను. స్వామి, ఇంకా మీకు ఎలాంటి శ్లోకాలు, మంత్రాలు వచ్చు చెప్తారా? గణపతి పూజ వచ్చు, సగం నేర్చుకున్నా. విష్ణు సహస్రనామం వచ్చు, హనుమాన్ చాలీసా వచ్చు. చెప్తారా మరి ఒక్కొక్కటి మా కోసం? విష్ణు సహస్రనామం కొన్ని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యస్య దీర్ఘవక్త్రాద్యాః పార్షద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేరం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తైః పౌత్రమకల్మషం పరాక్షరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభు విష్ణవే. శ్రీ వైశంపాయనువాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని సర్వశ యుధిష్ఠిరశాంతరమం పునరేవాభిభాషత. యుధిష్ఠిరువాచ కిమేకం దైవతం లోకే కిం వా క్వేపం పలాయనం స్తోంతకం కమర్చంత ప్రాప్త యున్నానభాష్యతం. కోధర్మ సర్వధర్మాణం భవతః పరమామతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషశతతోత్థిత. తమేవ చార్చయన్ నిత్యం పత్యాః పురుషమవ్యయం ధ్యాయం స్తోన్నమశ్యం స యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతికో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభోత్వం ఏష మే సర్వధర్మాణం భవతః పరమామతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే. ఇంకొకటి కష్టమైనది ఉంటుంది కదా, అది వచ్చా?
క్షీరోదన్నప్రదేశే శుచిమణి విరసత్ సైగతే మౌక్తికానాం మాలాగ్లుప్తాసనస్తస్ఫటికమణి నివేర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరభ్రైరుపరి విరసతే ముక్తపీయూషవిరుషైః ఆనందీన పునీయాదరి నలినగదాశంక పానిర్ముకుందః. ఇలా విష్ణు సహస్రనామం మొత్తం వచ్చా మీకు? లాస్ట్లో 5 లైన్స్ రావు, మిగతావన్నీ వచ్చు. వచ్చు, నేర్చుకున్నారు. స్వామి, మరి ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామాలు తెలియచేస్తారా? చెప్తారా? ఎలా, నాకు నేర్పించండి ఎలా చదవాలి, పఠించే విధానం. హనుమాన్ అంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫలకుంసకః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషితః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. చాలా బాగా చెప్పారు. మీరు ఎప్పుడు ఇంక తలుచుకుంటూ ఉంటారా? ఆ, మీ పేరు కూడా అదే కదా, వాయునందన్. చాలా బాగుంది పేరు. ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు. ఇష్టమా హనుమాన్ అంటే? మనందరికీ సూపర్ హీరో కదా ఆయన. ఆయన అంటే ఇష్టం అందరికీ. మీ వయసు ఎంత? 9 సంవత్సరాలు ఇప్పుడు. మరి మీలా చాలామంది పిల్లలు నేర్చుకోవాలని ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు అసలు ఎలా ప్రారంభించాలి, ఏమేమి నేర్చుకోవాలి మీ వయసులో ఉన్న వాళ్ళు? ఈ ఫస్ట్ ద్వాదశ నామ హనుమాన్, తర్వాత నెమ్మదిగా అమ్మల కన్నయ్యమ్మ అని విష్ణుదాసనామం ఇలా వెళ్తా. పెద్ద శ్లోకాలు అంటే కఠినంగా ఉంటాయంటారు కదా, నేర్చుకోవచ్చా మరి? నేర్చుకోవచ్చు. అంటే దృష్టి పెట్టి బాగా వింటే నేర్చుకోవచ్చు. వచ్చేస్తాయి. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? కష్టమైనమైతే ఒక 1 మంత్ 1.5 మంత్ పడుతుంది. కొంచెం ఈజీ అయితే 1 మంత్ కానీ 2 వీక్స్లో పడుతుంది. కానీ స్వామి, ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు? మొత్తం ఇన్ని చాలా అవలీలగా చెప్పేస్తున్నారు కదా. స్వామి అనుగ్రహం అంతే, నిజం. అది మాత్రం నిజం. ఏ జన్మ పుణ్యమో ఇది కదా. చక్కగా ఈ జన్మలో ఈ విధంగా స్వామికి అంత దగ్గరగా ఉండే అవకాశం. మేమంటే ఎప్పుడో కానీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం, కానీ మీరైతే స్వామిని తాకుతారు, అలంకరణ చేస్తారు, అన్ని ఉపచారాలు చేస్తారు, మాట్లాడతారు వారితోటి, వారు చెప్పేది వింటారు, ఏవి కావాలో మీతో అడిగించుకుని మరీ చేయించుకుంటారు కదా స్వామి. ఇది సంతోషం చాలా. కానీ ఇలా మీతో మాట్లాడడం చాలా సంతోషం. నాన్నగారి గురించి ఏం చెప్తారు? శ్రీవారి దాసుడు అని నాన్నగారి ఛానల్ మేము అలాగే వీడియోస్లో చూస్తున్నాము. మీకు ఏమనిపిస్తుంది? మీరు చూస్తారా వీడియోస్? చెప్తారా, సలహాలు ఇస్తారా నాన్నగారికి? సలహాలు అయితే నాన్నగారు నేను అప్ప అని పిలుస్తాను. అప్ప ఓన్గా అయితే వీడియో తీస్తారు. నేనైతే దృష్టి పెట్టి ఆలోచించి అప్పుడు సెలెక్ట్ చేసుకుని వీడియో తీస్తాను. నాన్నగారు అయితే అన్నీ చేసేస్తారు, వారికి అన్నీ తెలుసు కాబట్టి మీరు కొంచెం ఆలోచించి చేస్తారు. చాలా సంతోషం. మరి మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి? మీలా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వారందరికీ ఏం చెప్తారు చెప్పండి చివరిగా. అందరూ బాగా చదువుకోవాలి, అందరూ స్వామికి సేవించాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ కాలాదనం పెట్టాలి. అమ్మ నాన్న వాళ్ళ మాటలు వింటే పైకి వస్తారు, ప్రపంచం మొత్తం బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు చిన్ని స్వామి హనుమాన్. ఇవే మాకు ఉపదేశంలాగా మేము స్వీకరిస్తాం. చాలామంది పిల్లలు చదువుకుందామని ఉంటుంది వాళ్ళకి, కానీ అవకాశం ఉండదు. మిమ్మల్ని చూస్తే ఇంకా ఇంకా అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు చాలా వేద పాఠశాలల్లో కూడా అందరికీ అవకాశం ఉంటుంది, నేర్పిస్తున్నారు కదా. అలాగే నేర్చుకుంటాం. కానీ చాలా జ్ఞానం ఉంది, మీరు చాలా పైకి వస్తారు. మరి మీరు పెద్ద వేద పండితులు అయ్యాక నాకు అవకాశం ఇస్తారా ఇంటర్వ్యూ చేయడానికి? అప్పటికి నేను చాలా పెద్దదాన్ని అయిపోతాను, కానీ నన్ను గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. అప్పుడు నేను మళ్ళీ వస్తాను, నేను స్వయంగా అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను. కానీ చాలా సంతోషం స్వామి, ఇక్కడి దాకా వచ్చారు, మాకు ఇంత అవకాశం ఇచ్చారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.